స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో స్టార్ హీరోలు ఏషియన్ సినిమాస్ సునీల్ నారాయణ్ తో కలిసి థియేటర్స్ ని ప్రారంభిస్తున్నారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏఎంబి సినిమాస్ ని మొదలుపెట్టారు. ఇది పెద్ద హిట్ అవడంతో హైదరాబాద్ లోని అమీర్పేట్లో సత్యం థియేటర్ స్థానంలో త్రిబుల్ సినిమాస్ ని ప్రారంభించారు. అల్లు అర్జున్ తో కలిసి నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ కి కూడా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు మాస్ మహారాజా రవితేజ కలిసి ఆర్ట్ సినిమాస్ ని కూడా మొదలుపెట్టగా విజయ్ దేవరకొండతో మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ ని మొదలుపెట్టారు సునీల్ నారాయణ్. ఇప్పుడు త్రిబుల్ ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లు కూడా థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఏషియన్ సునీల్ తో కలిసి రామ్ చరణ్ ఏఆర్సి సినిమాస్ ని మొదలుపెట్టి మరో ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు రానున్నాయి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక ప్రీమియం మల్టీప్లెక్స్ ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇది ఏషియన్ సునీల్తో కలిసి మొదలు పెడతారా లేదంటే సొంతంగా మొదలు పెడతారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇలా ఒక పవన్ కళ్యాణ్, ప్రభాస్ తప్ప అందరు స్టార్ హీరోలు హైదరాబాద్లో మల్టీప్లెక్స్ థియేటర్స్ని కడుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈ రంగంలోకి అడుగు పెడితే బాగుంటుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే హీరోలు ఇలా థియేటర్స్ వ్యాపారంలోకి రావడం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కారణంగా హైదరాబాద్లో ఫుట్ ఫాల్స్ భారీగా పెరుగుతున్నాయి. టాక్తో సంబంధం లేకుండా వీళ్ళ థియేటర్స్ నుండి వస్తున్న వసూళ్లను చూస్తే మతిపోవాల్సిందే. ఏఎంబి సినిమాస్ అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. రీసెంట్గానే కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఏఎంబి సినిమాస్ని మొదలుపెట్టారు. త్వరలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా ఏఎంబి సినిమాస్ రానుంది. అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హైదరాబాద్లోని కోకాపేట్లో అల్లు సినిమాస్ని రీసెంట్గానే మొదలుపెట్టారు. ఇక భవిష్యత్తులో ఎన్టీఆర్, రామ్ చరణ్లు నిర్మించబోయే థియేటర్లు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.